కుంభా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. సో దీనికి రిఫ్లెక్ట్ గా రాజమౌళి గారు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దీనికి మించిన అనౌన్స్మెంట్ ని గ్లోబల్ టాకింగ్ లో ఎలా చూపించబోతున్నారని చాలా మంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా అండ్ జియో హాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమ్ కాబోతుంది. నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా అనౌన్స్మెంట్ ని రాజమౌళి గారు 3 minutes వీడియో క్లిప్ లో చూపించబోతున్నారు. అండ్ SSME 29 కి వారణాసి అనే టైటిల్ ఉండొచ్చని రూమర్స్ వినబడుతూ వచ్చాయి. బట్ ఫైనల్గా అది క్యాన్సిల్ అయిపోయింది. ఆల్రెడీ ఫిలింఫేర్ ఇండస్ట్రీలో వారణాసి అనే పేరుతో ఇంకో మూవీ రిజిస్టర్ అయిపోయింది. సో రాజమౌళి గారు ఈ టైటిల్ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్, డీటెయిల్స్ అండ్ క్యారెక్టర్స్, దేర్ ఫస్ట్ లుక్స్ అన్నీ మనం గ్లోబల్ టాకింగ్ ఈవెంట్ November 15కి చూడవచ్చు. అండ్ మహేష్ బాబు గారి నేమ్ ఈ మూవీలో రుద్ర అని చెప్పేసి కూడా బయట టాక్ వినబడుతుంది. కుంభ అనే నేమ్ రామాయణం నుంచి రిఫ్లెక్ట్ అయి తీసుకున్నట్టుగా కనబడుతుంది. అండ్ ఇంకోవైపు రుద్ర అనే క్యారెక్టర్కి కరెక్ట్గా ఈ నేమ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకోవైపు రాజమౌళి గారి మూవీస్లో విలన్స్ని చాలా బాగా డిజైన్ చేస్తాడు. విలన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరోస్ వాళ్ళని చంపి ఇంకా పవర్ఫుల్గా మారుతారనే ఇంటెన్షన్తో రాజమౌళి గారు డిజైన్ చేస్తూ ఉంటారు. ఈ పోస్టర్లో చూడొచ్చు 2 కాళ్ళు అండ్ ఇక్కడ ఒక చెయ్యి పని చేయకున్నా కానీ అండ్ ఇంకోవైపు ఆ ఫీలింగ్ అండ్ ఏదో సాధించాలనే ఒక ఇంటెన్షన్తో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చూడొచ్చు. తో ఒక క్లారిటీ అయితే రాజమౌళి గారు ఒక పవర్ఫుల్ విజువల్ని డిజైన్ చేశారని చూపించారు. సో November 15కి గ్లోబల్ టాకింగ్లో ఏం చూపించబోతున్నారనే ఆసక్తితో అండ్ November 15కి మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ ఫిలిమ్స్కేప్ తెలుగు. థ్యాంక్ యూ.